మైవేత్రి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు. అందరూ అడిగే క్వశ్చన్, సార్ మీరు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మాకెందుకు? మాకైతే అమౌంట్ గురించి చెప్పండి. ఎప్పుడు ఇస్తారు మాత్రం చెప్పండి. ఇవే అన్నీ రొటీన్‌గా అడుగుతా ఉన్నారు. ప్రతిరోజు కూడా అమౌంట్‌ల గురించే చెప్తా ఉంటే మీకందరికీ కూడా బోర్ కొడుతుందని నాకు అర్థమవుతుంది. అమౌంట్‌ల గురించి అంటే ఆల్రెడీ చెప్పాము. సార్ ఎప్పుడు బెయిల్ మీద వస్తారని చెప్పాము. ఎన్నో తేదీ సార్ మాట్లాడతారని కూడా చెప్పాము. మనకి కార్తీక పిల్లయ్య గారు 1/1 వీడియోస్ ఎందుకు పెడుతున్నారంటే, కంపెనీ గురించి ప్రతి ఒక్కరూ కూడా అన్ని విధాలుగా మీరు తెలుసుకోవాలి. కంపెనీ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంది, ఎలాంటి వ్యక్తులు కంపెనీ మీద ఇంత తప్పుడు ప్రసారం అనేది చేస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అండి, మీకు మళ్ళీ చెప్తున్నాను. సార్ అనేది 2వ తేదీ, 3వ తేదీ కంపల్సరీగా 100%, 100కి 200% అయితే వస్తున్నారు. అదేలాగా 5వ తేదీ అనేది మనకు ఒక వాయిస్ రికార్డింగ్ కూడా మన ఎండీ సార్ ఇవ్వబోతున్నారు. అలాగే మన ప్రాపర్టీ ఏదైతే ఉందో అన్నీ కూడా అక్కడ ఈఓడబ్ల్యూలో సరెండర్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా ఓపెన్ చేసుకొని ఏమేమి ఫార్మాలిటీ పూర్తి చేసుకొని అవన్నీ తీసుకునేదానికి దాదాపు ఒక వారం కాలం అయితే పడుతుంది. అలాగే నాకు తెలిసి ఇది ఎవరు చెప్పింది కాదు. నాకు తెలిసి 15వ తేదీ పైన అందరికీ కూడా పేమెంట్లు అనేది స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది గెస్ట్ మాత్రమే. సార్ మాట్లాడేది మాత్రం నిజం. 15వ తేదీ పైన కూడా మనకి అమౌంట్లు అనేది వేస్తారని నాదొక గెస్ట్. అలాగే మన కంపెనీ ఈ స్థితికి రావడానికి కారణం ఒక పామాక అతను రామ్దాస్ అనే ఒక వ్యక్తి 20 కోట్లు లంచం తీసుకున్నాడు. ఎవరికాడ తీసుకున్నాడంటే ఏ యొక్క ఇంగ్లీష్ మెడిసిన్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల దగ్గర తీసుకున్న 20 కోట్లు. ఆ 20 కోట్ల రూపాయలు కూడా మన కంపెనీ మీద ఇప్పుడు అశోక్ శ్రీనాథ్ ఎట్లా కేసు పెట్టాడో అలాంటి వ్యక్తులు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి తమిళనాడు మొత్తం కోయంబత్తూరు అయితేమి, మదురై అయితేమి, అలాగా ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని దిక్కుల్లో కూడా దాదాపు 96 కేసెస్ అనేది పెట్టడం జరిగింది. కేసు అంటే కేసు కాదు, మెయిల్ పంపించారు. మెయిల్ పంపించడం జరిగింది. అవన్నీ కూడా వినకుండా ఒక వీడియోకి అమౌంట్ ఇచ్చి దాని ద్వారాగా వెళ్ళి దీని విచారణ చేయాలని కూడా కోయంబత్తూరు ఈఓడబ్ల్యూలో కూడా మన మీద ఒక కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడుదా మన ఎండి గారు వెళ్ళి అక్కడ సరెండర్ అయ్యి అక్కడ వాళ్ళకి అన్ని విధాలుగా మా కంపెనీ ఇలా ఉంది జెన్యున్గా ఉంది అనేసి అన్ని విధాలుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళని ఓకే అని పంపించడం జరిగింది. ఈ 20 కోట్లు అయితే ఎవరైతే ఇచ్చారో వాళ్ళైతే బాగా ఎక్కువ ఒత్తిడి చేయడం వల్ల మన కంపెనీ పైన ఇంకా దీన్ని ఇలా చేస్తే అంటే ఇక్కడి నుంచి చెన్నైకి మారిస్తే అప్పుడు మనకి ఇది పట్టు దొరుకుతుంది. ఒక 3 నెలలు అనేది పేమెంట్లు స్టాప్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ మన జూన్లో అయితే 4వ తేదీ అయితే మనకు నుంచి అమౌంట్ వేస్తామని కూడా మన ఎండి గారు చెప్పారు. ఇలాంటి టైంలో దీన్ని మళ్ళీ విచారణ పెడితే ఈ కంపెనీ పైన ఎక్కువ కేసులు వచ్చే అవకాశం ఉంది. ఈ కంపెనీ మూసేదానికి అవకాశం ఉందని కూడా వాళ్ళు ఆలోచించి ఎవరైతే 20 కోట్లు తీసుకున్నారో ఆ 20 కోట్లలో దాదాపు 60 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్న అశోక్ శ్రీనాథ్. ఆ తీసుకున్న అతనే అశోక్ శ్రీనాథ్ ఎత్తుకొని పోయి అమౌంట్ ఏం చేశాడంటే 2 బట్టల కొట్లు పెట్టుకున్నాడు. 25 లక్షలు పెట్టి అడ్వాన్స్ పెట్టి అక్కడ ఒక కొట్లు అయితే పెట్టుకోవడం జరిగింది. ఇంకా 40 లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తారని కూడా అడగడం జరిగింది. అడిగితే అది ముందు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మీరు కంపెనీ నేను అది చేస్తాను, ఇది చేస్తాను, పీకేస్తాను అన్నారు కదా, మరి ఏది నా డబ్బు నాకు ఇవ్వండి అన్నారు. అనేటప్పుడు చెన్నైలో విచారణకి రాబోతున్న ముందుగా మన మైవిత్రి కంపెనీని 100 కోట్లు కూడా డిమాండ్ చేశారు. వీళ్ళు ఎక్కువ అమౌంట్ ఇస్తే కంపెనీని వదిలేద్దాం, ఎక్కువ అమౌంట్ ఇస్తే ఈ కంపెనీ కూడా వదిలేద్దాం అని చెప్పి 100 కోట్లు డిమాండ్ చేస్తే దానికి మన ఎండి గారు ఏమన్నారు తెలుసా? ఒక్క రూపాయి కూడా ఇవ్వను,
మీరు ఏం చేసుకోవాలి చేసుకో. నేను కరెక్ట్‌గా ఉన్నా. నా కంపెనీ కరెక్ట్‌గా ఉంది. కరెక్ట్‌గా నేను రన్నింగ్ చేస్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఎవరైతే మన ఇద్దరు లేడీస్ కూడా కేసు పెట్టారు కదా! వాళ్ళ ఇద్దరికి కూడా ఆ కచ్చిలో చెందిన వ్యక్తి వాళ్ళ బంధువులైతే వాళ్ళ తరపున వాళ్ళ ఇద్దరి దగ్గర కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పెట్టిన తర్వాత అది ఒక కేసేనా, ₹360 ఒక ప్రొడక్ట్ మా చేతిలో పెట్టలేదు అనేసి కేసు పెట్టారు. ఇది కూడా ఒక కేసు. అవన్నీ కూడా ఒక ఫార్మాట్లు చూపించడం కోసమే. అందుకే ఈ మనం 4వ తేదీ అయితే బెయిల్కి అప్లై చేసాము. అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. 5వ తేదీ సార్ సరెండర్ అయ్యారు. జూన్ 5వ తేదీ. దీనికి టైం 2 నెలల కాలం. ఆ 2 నెలల కాలం 2వ తేదీతో పూర్తవుతుంది. 3వ తేదీనా 2వ తేదీనా బయటకైతే రాబోతున్నారు. ఇదైతే 100% గ్యారంటీ. అదేవిధంగా ఈ అశోక్ శ్రీనాథ్ ఎవడైతే ఉన్నాడో ఈడు నిన్న జరిగిన విషయం, ఇలాంటి వ్యక్తులు అందరికీ కూడా కమిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రామదాస్ అనే వ్యక్తి పామాక కచ్చికి చెందిన పామాక కచ్చి అంటే పార్టీ. ఆ పార్టీకి చెందిన రామదాసు 20 కోట్లు తీసుకొని ఏ జిల్లాలో ఎంతమంది మెయిల్ పంపించాలో అంతమంది దగ్గర కూడా మెయిల్ పంపించి అందరికీ కూడా అమౌంట్లు ఇవ్వడం జరిగింది. ఎక్కువ మొత్తంలో ఇచ్చిన అమౌంట్ ఎవరికంటే అశోక్ శ్రీనాథ్ ₹1,00,00,000 తీసుకున్న వ్యక్తి. బేరం మాట్లాడుకున్నారు. వీళ్ళందరూ పార్టీకి చెందిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ప్రజలకి మంచి చేసేవాళ్ళు, డబ్బు కోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళ స్వయాభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఇదంతా కూడా మన కంపెనీ మైబీ3 కంపెనీ సభ్యులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అమౌంట్ రాలేదంటే ఇవన్నీ ఇంత మనం బయట ఉండి ఇంత బాధపడుతుంటే సార్ లోపల ఉండి ఎంత బాధపడుతున్నారు మన కోసం మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. అలాగే మొన్న పెట్టిన ఒక కార్తీక పిల్లయ్య గారు పెట్టిన వీడియో, ఆ పిల్లయ్య గారు పెట్టిన వీడియో ఆ రామదాసు దగ్గరికి వెళ్ళి ఆయనకన్నా పెద్ద మీరందరూ కూడా కచ్చిని కాపాడేవాళ్ళ అనేసి నిన్న వెళ్ళి ఎవరైతే కంపెనీ మీద కంప్లైంట్ పెట్టాడో అశోక్ శ్రీనాథ్ అతని మీద ఫుల్గా తిట్టడం జరిగింది. మీరందరూ ఒక పార్టీని నిలబెట్టే వ్యక్తుల ఒక 69 లక్షల మంది ఉండే ఒక కంపెనీని పోయి గెలుగుతారా అని కూడా వెళ్ళి తిట్టడం జరిగింది. వాళ్ళందరినీ ఇమ్మీడియట్లుగా తీసేయాలి పార్టీ నుంచి అని కూడా ఎవరైతే మెయిల్ పంపించారో ఒక కోయంబత్తూరు ఇలా ఎక్కువ జనాభా ఎక్కడ ఉన్నారు మైబీ3 సభ్యులు కూడా ఎక్కువ జనాభా ఏ చోట్లో ఎక్కువగా ఉన్నారో ఆ యొక్క దిక్కడ కూడా ఆ యొక్క పామాక కచ్చికి చెందిన వ్యక్తులందరినీ కూడా డిస్మిస్ చేస్తున్నారు. ఇదంతా నేను చూసుకుంటానని కూడా రామదాసు పైన ఉన్న వ్యక్తి చెప్పడం జరిగింది. ఇది మీరందరూ పార్టీ నిలబెట్టరు. ఇప్పుడు 69 లక్షల మంది వ్యక్తులు రేపు ఓట్లు ఎలక్షన్ వస్తే ఈ ఓట్లకి బాధిక పడుతుంది. మీరందరూ కూడా తెలుసుకోవాలి. తమిళనాడు ఫుల్లుగా ఎక్కడ పడితే మైబీ3 సభ్యులు ఉన్నారు. రేపు నేను ఎలా గెలవాలి అన్నట్టుగా మాట్లాడి ఇమీడియట్లుగా అశోక్ శ్రీనాథ్ ఫుల్లుగా ఎక్కి దిగి తనని డిస్మిస్ అయితే చేస్తున్నారు. ఆ అప్డేట్ కూడా మనకు తొందరలోనే రాబోతున్నది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు కూడా నేను అందిస్తున్నాను. మైబీ3 సభ్యులందరూ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన కంపెనీ కూడా జెన్యూన్ మన సార్ చెప్పినట్లే 2026లో ఒక నెంబర్ 1 కంపెనీ కూడా చేయబోతున్నారు. అలాగే ఈ 2 నెలలు కాలంలో సార్ లోపలుండి ఈ యొక్క కంపెనీకి పడిన దెబ్బ, కంపెనీకి వచ్చిన నష్టం తను 2 నెలలు లోపలుండి బయట లేకుండా కంపెనీకి ఎంత నష్టం జరిగిందో దాని అంతా రికవర్ చేసేదానికి దాదాపు 8-9 నెలల కాలం అయితే పడుతుంది. అది మైబీ3 సభ్యులందరూ కూడా ఆలోచించాలి. అంటే ఇవన్నీ రిక్వైర్మెంట్ చేయాలంటే మనమే ఒక చిన్న తప్పు చేస్తే దానికి రిక్వైర్మెంట్ చేసుకునేదానికి చాలా రోజులు పడుతుంది. అవునా కదా?
అలాగే మైవి3 కంపెనీలో 69 లక్షల మంది పీపుల్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి జరగాలంటే సార్ అనేది ఈ వయసులో దాదాపు 8-9 నెలలు ఇంకా దీర్ఘకాలంగా ఆయన కష్టపడవలసిన టైము ఉంది. ఎందుకంటే ఇంకా ఆలోచించాలి తను. ఎండి సారు ఇంకా ఆలోచించి ఈ కంపెనీని ఎలా తీసుకెళ్లాలా, ఇంత ఒత్తిడి ఈ వయసులో అవసరం లేదు. ఇలాంటి వ్యక్తులు అక్కడక్కడ అమౌంట్లు తీసుకొని ఇంత ఇబ్బందికి కారణం చేశారు మనం మైవి3 కంపెనీని. ఎంత నష్టపోయాం, మనము నష్టపోయాం, అలాగే కంపెనీ కూడా నష్టాల్లోకి వచ్చింది. ఎంత సూపర్గా రన్ అవుతుంది. ఎవరికి కూడా ఎప్పుడు కూడా అమౌంటు ఇవ్వకుండా ఉండిన రోజు లేదు. శనివారం చెప్తే మనకు బుధవారమే అమౌంట్ పడుతుంది. ఎంత టైం మంత్లీ అంటే మంత్లీ, ఈ వారం పెడితే వచ్చే వారం ఇమ్మీడియట్గా పడిపోతుంది. శనివారం పెడితే బుధవారం అమౌంట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి ఒక్కరికి మనీ ప్రాబ్లం, ఫైనాన్స్ ప్రాబ్లం, అలాగే లోన్లు కట్టాలి. ఎక్కడెక్కడో ఇబ్బందులు పడి మైవి3లో చాలా మంది కూడా అమౌంట్లు అయితే కట్టుకున్నారు. ప్రతి ఒక్కరికి ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. ఇంకా అలాంటి అవసరం లేదు. అతి తొందరలోనే మన సార్ అయితే బయటకు వస్తున్నారు. అలాగే మొన్న ఒక విషయం చెప్పారు మన కార్తీక్ పిల్లయ్య గారు. అంటే ప్రొడక్ట్ డ్యామేజ్ అయినా మనకి ఇవ్వడం లేదు, అలాగే ఎక్స్పైరీ డేట్ అయినా మనకి ఇవ్వడం లేదు, అది సీల్ ఓపెన్ చేసినా మనకి ఇవ్వడం లేదు. అలాగని ఒక అట్టు కింద కేసు పెట్టారు. అది కూడా ఒక ఫైల్ ఫిల్ చేసి లాస్ట్లో మైవి3 కంపెనీ అనేవి యాడ్ చేశారు. అలాగే అది ఎందుకు కింద వస్తుందంటే, మనం ఒక మనిషిని రిఫరల్ చేస్తున్నప్పుడు మనకు అనేది కమిషన్ అనేది వస్తుంది. ఆ కమిషన్ డబ్బులు కూడా ప్రతి నెల కూడా మనం వారంలో విత్డ్రా పెట్టుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ రిఫరల్ చేసిన వాళ్ళకి కూడా అమౌంట్ అనేది సక్రమంగా ప్రతి కమిషన్ డబ్బులు కూడా మనకనేది పడుతుంది. అది అందరూ గమనించుకోవాలి. అది ప్రజలకు ఇవ్వలేదు అని కూడా ఒక కేసు అనేది మన మీద పెట్టడం జరిగింది. అవన్నీ కూడా క్లారిటీగా మన సార్ అనేది ఈ రెండు నెలల కాలం కూడా అక్కడ అన్నీ కూడా సబ్జెక్ట్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మన సార్ బయట వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు అయితే ఖచ్చితంగా పడతాయి. ఇంకా సూపర్గా ఎప్పుడైతే అమౌంట్లు పడతాయో 1, 2, 3, 4 కాదండి, 5% ఎక్కువ పీపుల్స్ మైవి3లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. నెక్స్ట్ అప్డేట్ వచ్చిన ఎమ్మటే మీకు అందరికీ కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. మీరు ఏం అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.